హలో ఫ్రెండ్స్. ఈరోజు ఒక అబ్బాయి తనలో ఈ బ్రహ్మచర్యం వల్ల ఎంత శక్తి వచ్చింది అని అతను తెలుసుకోవాలి అని అతను అనుకుంటున్నట్లయితే, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అతను ఎంతటి స్ట్రాంగెస్ట్ మెన్‌లా మారాడు అని తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే, అతను మెంటల్లీ, ఫిజికల్లీ, సైకలాజికల్లీ ఎంతలా అతను స్ట్రాంగెస్ట్ మెన్‌లా మారాడు అని తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే, ఇప్పుడు చెప్పే ఈ 5 టెస్టుల్లో గనుక మీరు గెలిచినట్లయితే మీరు అర్థం చేసుకోవచ్చు మీలో బ్రహ్మచర్య శక్తి అనేది చాలా ఎక్కువగా ఉందని. సో మీలో ఉన్న ఈ బ్రహ్మచర్య శక్తిని మీరు తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఉన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మొట్టమొదటి టెస్ట్ ఏంటంటే మీ మొబైల్ ఫోన్ టెస్ట్. మీరు ఈ బ్రహ్మచర్యాన్ని పాటించిన తర్వాత మీరు అనుకోకుండా మీ ఫోన్లో ఏదైనా సెలెక్టివ్ ఆర్ 18+ కంటెంట్ని మీరు చూసారనుకోండి, అప్పుడు మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ అడగండి. అదేంటంటే, ఇలా కనిపించినప్పుడు మీరు ఆ వీడియోలో ఉన్న అమ్మాయిని లైక్ ఆర్ ఫాలో చేయకుండా ఆ సెలెక్టివ్ రీల్ని సేవ్ చేసుకోకుండా మీరు ఉండగలరా అని. ఇలా మిమ్మల్ని మీరు ఒకసారి ఇలా క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే ఎవరిపై అయితే ఈ బ్రహ్మచర్యం యొక్క ఎఫెక్ట్ ఉంటుందో వారు చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఈ సెలెక్టివ్ రీల్ ఆర్ పిక్చర్స్ని చాలా ఈజీగా ఇగ్నోర్ చేయగలుగుతారు. మీరు అందరిలాంటి నార్మల్ పర్సన్ కాదని మీరు ఫీల్ అవ్వడం మొదలెడతారు. మీరు ఇటువంటి సెలెక్టివ్ వాటికి మీరు లొంగిపోరు. మీ మొబైల్ ఫోన్లో బ్రహ్మచర్యాన్ని బ్రేక్ చేసేటటువంటి ఎటువంటి కంటెంట్ లేకుండా, మీ పేరెంట్స్ మీ ఫోన్ని అడిగినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మీ ఫోన్ని కనుక మీరు ఇవ్వగలిగారనుకోండి, మీరు అర్థం చేసుకోవచ్చు మీరు ఇందులో ఈ ఫస్ట్ టెస్ట్ని మీరు పాస్ అయ్యారని. టెస్ట్ నెంబర్ 2. మీరు కనుక బ్రహ్మ ముహూర్తంలో ఎవరు మిమ్మల్ని నిద్ర నుండి లేపకుండానే మీకు మీరుగా ఎప్పుడైతే లేస్తారో, జస్ట్ ఫేస్ని నార్మల్ వాటర్తో వాష్ చేసినా సరే మీరు చాలా ఫ్రెష్గా ఫీల్ అవ్వడం ఎప్పుడైతే మీరు మొదలెడతారో, మీరు బెడ్ కాఫీ, టీ లాంటివి తీసుకోకుండా న్యాచురల్గానే ఆ టైంలో మీరు ఎప్పుడైతే చాలా న్యాచురల్గా, చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వడం మీరు ఎప్పుడైతే మొదలెడతారో, అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు మీలో ఈ బ్రహ్మచర్య శక్తి అనేది పెరుగుతుంది అని. మీరు ఇలా ఈ టెస్ట్ నెంబర్ 2లో చెప్పిన విధంగా మీరు కనుక ఫీల్ అవుతున్నట్లయితే మీరు అర్థం చేసుకోవచ్చు మీలో ఈ బ్రహ్మచర్య శక్తి అనేది చాలా ఎక్కువగా ఉందని. టెస్ట్ నెంబర్ 3. ఇలా ఏదో ఒక రోజు మీకు ఇలా ఖచ్చితంగా అనిపించి ఉంటుంది. నేను చెప్పేది గుర్తుంచుకోండి, మీలో ఈ బ్రహ్మచర్య శక్తి అనేది ఎప్పుడైతే చాలా ఎక్కువగా ఉంటుందో ఎవరో ఒక అమ్మాయి ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది, మిమ్మల్ని మార్చడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇలా కొంతమందికి జరుగుతూ ఉంటుండొచ్చు. మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా మీకు ఒక అమ్మాయి మెసేజ్ మీకు వస్తుంది కావచ్చు. ఇలా మీ అటెన్షన్ సడన్గా డిస్టర్బ్ అవుతుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఇవే కోరుకుంటాయి మీరు డిస్ట్రాక్ట్ అవ్వాలి అని. మీరు అమ్మాయిల మాయలో పడి కామంలో చిక్కుకొని మీ సంకల్పాన్ని మీరు విడిచిపెట్టి బ్రహ్మచర్య శక్తిని నాశనం చేసుకుంటూ పరమాత్మ నుండి మిమ్మల్ని మీరు వేరుగా ఉంచడానికి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాయి. ఈ స్టేజ్లోనే 90% అబ్బాయిలు ఇందులో ఫెయిల్ అవుతూ ఉంటారు. మీరు కనుక అందరిలా కాకుండా మీ పట్ల మీరు చాలా డిసిప్లిన్గా ఉన్నట్లయితే ఈ టెస్ట్లో కూడా మీరు పాస్ అయినట్టే. టెస్ట్ నెంబర్ 4. ఎమోషనల్గా మీకు అర్థమవుతుంది మీరు ఎంత స్ట్రాంగ్ అని. మీరు ఈ బ్రహ్మచర్యాన్ని పాటించిన తర్వాత మీ చుట్టూ ఉన్నవారు మీ గురించి నెగిటివ్గా ఏమనుకున్నా కానీ మీరు దాని గురించి పట్టించుకోరు. మీరు ఇలా బ్రతకడం మొదలెడతారంటే అడవిలో ఉండే ద స్ట్రాంగెస్ట్ వైల్డ్ యానిమల్లా మీరు బ్రతకడం మొదలెడతారు. దీని మీనింగ్ ఏంటంటే ఎవరికి మీరు భయపడకుండా బ్రతకడం మీరు మొదలెడతారు. మీ లైఫ్లో వచ్చే ప్రతి సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేయడం మొదలెడతారు. ఎవరు కూడా మిమ్మల్ని హర్ట్ చేయలేరు. మీ ఈగో జస్ట్ మీ గోల్ అచీవ్ చేయడం పైనే ఉంటుంది, మీ చుట్టూ ఉన్న వారిని ఇంప్రెస్ చేయడంపై కాదు. సో ఇలా ఇందులో కూడా మీరు గెలిచారనుకోండి, యువర్ ఆన్ ద రైట్ ట్రాక్. టెస్ట్ నెంబర్ 5. సైకలాజికల్లీ మీకున్న ఫ్రెండ్స్ గురించి మీకు అర్థం కావడం మొదలవుతుంది. సైకలాజికల్లీ మీకున్న ఫ్రెండ్స్ గురించి మీకు అర్థం కావడం మొదలవుతుంది. మీకున్న ఫ్రెండ్స్ ఎవరు రియల్, ఎవరు ఫేక్ అని. ఎందుకంటే మీలో ఎప్పుడైతే ఈ బ్రహ్మచర్య పవర్ అనేది పెరుగుతుందో మీలో ఇంట్యూషన్ పవర్ కూడా పెరుగుతుంది. ఈ అండర్స్టాండింగ్ మీకు ఎప్పుడైతే వస్తుందో మీరు మరొక టెస్ట్ని కూడా పాస్ అయ్యారని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పినటువంటి ఈ టెస్ట్లో మీరు ఎన్ని టెస్టుల్లో మీరు గెలిచారో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నోఫాప్ అండ్ సీమెన్ రిటెన్షన్ కోర్స్ అండ్ 6 నెలలకు సరిపడా బ్రహ్మచర్య పౌడర్ ఆల్ఫా సర్జ్ అనే పౌడర్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఒకసారి వాటిని చెక్ చేయండి.